చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో విద్యార్థుల రక్తము చిందని పోరే లేదు, విద్యార్థుల త్యాగము రాయని చరితే లేదు. అత్యాచారాల నిలయమాయరా భారతదేశము, రక్షణ లేని రాజ్యమాయరా స్వతంత్ర దేశము. ఒక రోజుల ఒడిసిపోయేదనుకోకుర ఓటు, రేపటిని భవిష్యత్తును మార్చేదే ఓటు. ఒక రోజుల ఒడిసిపోయేదనుకోకుర ఓటు, రేపటిని భవిష్యత్తును మార్చేదే ఓటు. నేలను నమ్మి సాగు చేసేటి రైతన్నా, ఈ నేలన నిన్ను మించిన దైవం లేదన్నా. నేలను నమ్మి సాగు చేసేటి రైతన్నా, ఈ నేలన నిన్ను మించిన దైవం లేదన్నా. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఆకేరు న్యూస్. ఇప్పుడు మీకు పరిచయం చేయబోయే కళాకారుడికి పాటే ప్రపంచం. పాడడమే కాదు, రాయడం కూడా వెన్నతో పెట్టిన విద్యే. తెలంగాణ ఉద్యమంలో కాలికి గజ్జెగట్టి గోసి గొంగుడి వేసి అనేక వేదికల పైన ఆటపాటలతో మాటలతో తెలంగాణ ఉద్యమానికి చైతన్యం కలిగించాడు. అతనే మన ఉమ్మడి ఓరుగల్లు జిల్లా వరికోలు ముద్దుబిడ్డ రామంచ సుమనన్న. తనతో మాట్లాడి తన పాటల ప్రయాణం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తేరా అన్న, ఎట్లున్నారు? బాగున్నారా? మీకంటే ఒక పాట ఉంది, ఏంటంటే నిరుద్యోగుల మీద. మీరే రాశారు, మీరే పాడారు. అవునరా. సో ఆ పాటతోటే మన ప్రోగ్రామ్ని షురూ చేద్దాం. ముందుగా ఆకేరు న్యూస్ ఛానల్కు నా యొక్క నమస్కారాలు. ఈ మధ్యలో నేను రాసినటువంటి నిరుద్యోగం మీద రాసినటువంటి పాట నాకు ఎంతగానో పేరు తెచ్చినటువంటి పాట. అది రికార్డు కావడానికి సహకరించినటువంటి పులుకుర్తి రాజేందర్ అన్నకు, అఖిలేష్ అన్న మ్యూజిక్ డైరెక్టర్లకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎన్ని పట్టాలు నాకొచ్చినా ఒక్క పూట బువ్వ పెట్టలే, ఎంత ఇష్టంగానే చదివినా నా కష్టమే తీర్చలే. ఎన్ని పట్టాలు నాకొచ్చినా ఒక్క పూట బువ్వ పెట్టలే, ఎంత ఇష్టంగానే చదివినా నా కష్టమే తీర్చలే. ఆశతోటి ఎంతో చదువుకున్నా, ఆశతోటి ఎంతో చదువుకున్నా, నిరాశతోటి నేను బ్రతుకుతున్నా. ఎన్ని పట్టాలు నాకొచ్చినా ఒక్క పూట బువ్వ పెట్టలే, ఎంత ఇష్టంగానే చదివినా నా కష్టమే తీర్చలే. చదివిన కొడుకునని ఎంత గావురంగా చూస్తే, అప్పో సప్పో తీసుకొచ్చి నమ్మకంతో చదివిస్తిరి. చదివిన కొడుకునని ఎంత గావురంగా చూస్తే, అప్పో సప్పో తీసుకొచ్చి నమ్మకంతో చదివిస్తిరి. ఉద్యోగ ప్రకటన లేకపాయే, ఉన్న సగం జీవితము గడిచిపాయే. చదివి చదివి జుట్టు ఊడిపాయే, మాకు పిల్లనిచ్చుడే గండమాయే. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఉరితాల్లే ఉద్యోగాలాయే. అద్భుతంగా ఉన్నా. నిజంగా నేను అనుభవించి రాసినటువంటి అదే అడుగుదాం అనుకుంటున్నా. చదివింది ఎంత అన్న మరి మీరు? ఎంఏ ఫోక్ అన్నది, ఎంఏ జానపదం, పీజీ కంప్లీట్. ఓహో. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో. ఉద్యమంలో నేను పాల్గొన్నా, చదువుకున్నా కాబట్టి చదువుకున్నప్పటికీ కూడా నాకు ఎలాంటి ఉద్యోగం రాలేదనే బాధతోనే రాసినటువంటి పాట. ఫస్ట్ సారి మీకు ఎవరికి వినిపించారన్న ఇది? ఫస్ట్ ముందుగా నేను ఈ పాటను పులుకుర్తి రాజేందర్ అన్న రైటర్స్ కమ్ సింగర్ అన్నకు నా పాటను వినిపించిన. ఫస్ట్ వినిపిస్తే ఈ పాట బాగున్నదిరా, దీన్ని రికార్డింగ్ చేద్దామని చెప్పేసి ముందు నాగేశ్వరరావు సార్ అని ఉంటాడు, ఆ సార్కు వినిపించాను. ఆ తర్వాత ఇక్కడ రికార్డింగ్ చేయలేదు ఈ పాటను. తర్వాత హైదరాబాద్లో అఖిలేష్ అన్న ఏజీ స్టూడియో అధినేత,
అఖిలేష్ అన్న దగ్గర తీసుకుపోతే అన్న దాన్ని రికార్డింగ్ చేసిండు. దాంతోపాటు నాకు చాలా అవకాశాలు కూడా ఇచ్చిండు. ఇప్పుడు ప్రజెంట్ ప్రతి పాట నేను అఖిలేష్ అన్న ఛానల్కే రాస్తున్నా. నాకు ఇంకో డౌట్ అన్న, ఈ పాట రాసినప్పుడు ఏమైనా ఒత్తిడిలు వచ్చినాయా మీకు? లేదు, ఎలాంటి ఒత్తిడిలు రాలేదు నాకు. ఒక విధంగా వ్యతిరేకం పాటనే కదా, అది ఏ ప్రభుత్వం అయినా సరే. అవునరా. సో అట్లా ఏమైనా మీకు ఒత్తిడిలు అన్నారు చెప్పిండ్రు, ఇది తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడే రాసిన ఈ పాటను రికార్డింగ్ చేయొద్దన్న, ఎందుకు ఇది వ్యతిరేకంగా ఉన్నది అని అన్నారు. కానీ అది నా ఒక్కని కోసమే కాదు కదరా, నాలాంటి వాళ్ళు ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు. ఎవరేం చేసినా సరే ఈ పాటను నేను రికార్డింగ్ చేస్తానని ముందడిగేసి చేయడం జరిగింది. టీచర్స్ మీద కూడా రాసినట్టున్నారు. అవునరా. సో టీచర్ల మీద రాసి పాడిన పాట కూడా పాడండి అన్న. తప్పకుండా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా. ఈ పాట ఎందుకు రాయాల్సి వచ్చిందన్న మళ్ళీ? టీచర్స్ డే ఉన్న సందర్భంలో లాస్ట్ ఇయరే అఖిల అన్న ఫోన్ చేసింది నాకు. టీచర్స్ డే ఉంది కదా అన్న, ఒక మంచి పాట రాయన్న చేద్దామని ఫోన్ చేసింది నాకు. తప్పకుండా అన్న అని ఈ పాట రాసిన. ఓకే. ఈ పాట కూడా చాలా పేరు తెచ్చింది నాకు. కనబడుతూనే ఉంది కదన్న పాటలో. చాలా మంది టీచర్స్ ఫోన్ చేసారు. ఓ సూపర్. ఆంధ్ర నుంచి కూడా చాలా మంది ఫోన్ చేశారు. మరి మీ గురువులు చేసిరన్న? చేసిన. అన్ని సామాజిక గీతాలే అంటే పాటలే రాస్తున్నారు కదా. ఇప్పుడైతే చాలా ట్రెండింగ్ పాటలు వస్తున్నాయి, జానపదాలు, లవ్ ఫెయిల్యూర్, లవ్ సాంగ్, చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో పాటలు ఉన్నాయి. మరి అలాంటి పాటలు కూడా రాస్తారా మీరు? లవ్ సాంగ్స్ కూడా రాశాను నేను. ఇప్పుడు చెప్పండి అన్న మీ గురించి, మీ ఊరు, మీ పూర్తి పేరు, అమ్మ నాన్నలు ఏం చేస్తారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? నా పేరు రామంచ సుమన్. మాది ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల మండలం వరికోలు గ్రామం. మా అమ్మ నాన్న పేరు, అమ్మ పేరు సారక్క, నాన్న పేరు సారయ్య. మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. అమ్మ నాకు తెలియదు వాస్తవానికి. తర్వాత నాకు పూర్తిగా మా తాత నానమ్మ వాళ్ళే తల్లిదండ్రులు అయిపోయించింది నన్ను. నాకు అన్న, ఒక తమ్ముడు. అన్న కూడా కళాకారుడే. అన్న రైటర్ కమ్ సింగర్, పేరు అన్న రామంచ రాజేందర్. అన్న కూడా ఉద్యమ కళాకారుడే. మాకు ఇది ఆనవాయితీగా తాత నుండి వచ్చిన విద్య అనుకోవాలి. తాత ఎలాంటి పాటలు పాడేటోడంట మరి? పల్లె పదాలు, జానపదాలు వాడేది తాత. తాత నానమ్మ అమ్మమ్మల దగ్గర పెరిగినన్నావు కదన్న, మరి వాళ్ళు ఎలాంటి పాటలు పాడారో అవి మీరు నేర్చుకున్నారా? బ్యాలక్ ఏంటంటే తాత చనిపోయే వరకు కూడా నాకు తాత కళాకారుడు అనే విషయం తెలియదు. ఓ సార్. నేను రేలా 5వ తరగతికు సెలెక్ట్ అయిన వరంగల్ నుంచి. ఆ క్రమంలో నేను పాటలు కావాలని ఎతుకుతున్న సందర్భంలో మా అన్నే చెప్పేసిండు, తాత దగ్గర పాటలు ఉంటాయి, తాత పాడతారు అని చెప్పేస్తే ఒక 2-3 తీసుకున్నప్పుడు నేను ఒక పాట ఇప్పుడు రికార్డింగ్ కూడా చేసిన, అయిపోయింది. సో ఆ 2-3 పాటలు ఇప్పుడు పాడండి అన్న. తాత పాట మనోడి నోట. ఎవ్వరింటి కోడలివే నల్ల బామా ఓ మల్లే బంతి, ఎవ్వరాని నన్నడుగా కారణామా విచారణామా. ఎవ్వరింటి కోడలివే నల్ల బామా ఓ మల్లే బంతి, ఎవ్వరాని నన్నడుగా కారణామా విచారణామా. మెలుమెలు బంగారం ఇస్త, మెడకు 2 తీగలిస్త, మేలు నాటి పడుచుతనం నాకు చూపవే. కప్పుకున్న కాయ చీర దుప్పటి నీకిచ్చేదాను, పక్కలోన ఒక్కసారి ఒదగనీయవే. ఎవ్వరింటి అరెరర ఎవ్వరింటి పిల్ల, ఎవ్వరింటి కోడలివే నల్ల బామా ఓ మల్లే బంతి, ఎవ్వరాని నన్నడుగా కారణామా విచారణామా.
నాకు కావాల్సింది. అసలు నువ్వు ఏ వయసు నుంచి పాటలు పాడుతున్నావే? అలా మొదటగా నువ్వు పాడిన పాట ఏ వేదిక మీద అయింది? అది 9th క్లాస్లో ముందుగా వేదిక మీద పాడిన మా స్కూల్లో. ఏం పాట? విద్యార్థుల రక్తము చిందని పోరే లేదు, విద్యార్థుల త్యాగము రాయని చరితే లేదు, విద్యార్థుల రక్తము చిందని పోరే లేదు, విద్యార్థుల త్యాగము రాయని చరితే లేదు, కోటెత్తిన నెత్తుటేరు కెరటాలై ఎగసే మన విద్యార్థుల త్యాగము చవి చూడని నేలలేదు. విద్యార్థులు మీరే నవ సమాజ స్థాపనలో నడిచే యోధులు మీరే, విద్యార్థులు మీరే. ఈ పాట నేను ముందుగా స్కూల్లో వేదిక మీద పాడిన. అప్పుడే ఇంత చక్కనైన పాట, ఒక దేశానికి సంబంధించిన పాట, ఎవరు నేర్పించారు ఈ పాటను? అప్పుడు ఆర్గనైజేషన్స్ ఉండే, ఎస్ఎఫ్ఐ ఉండే కదా ఆర్గనైజేషన్స్. ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఒకసారి వచ్చి మా హాస్టల్లో పాట పాడినప్పుడు విన్నా నేను ఈ పాట. విని నేర్చుకున్నా. ఇక అప్పుడు స్కూల్ కాబట్టి విద్యార్థుల యొక్క గొప్పతనం తెలియజేసే విధంగా ఉంటుందని ఈ పాట మొదటిగా పాడినా నేను. మీ వాయిస్ ఎట్లుందో తెలుసా అన్న? కంచు మోగుతున్నట్టుంది. థ్యాంక్ యూ. అంటే ఈ అబ్బాయి పాడతాడా, ఈ అన్న ఇట్లా పాడతాడా అనుకుంటారు. నీ లైవ్లో నీ పాట వింటే కానీ వాళ్ళకి తెలియదు. అమ్మో, కొంచెం మనం అనుకున్న కంటే అన్న సందర్భాలు కూడా ఉన్నాయి నాన్న. ఉన్నాయా? అట్లా చిన్న చూపు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీడేం పాడతాలే అని ఆ సందర్భాలు. అది ఎక్కడన్నా ఎలాంటి పరిస్థితులు వచ్చింది? అది ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు పరిచయం లేని వ్యక్తులు ఏదో నన్ను చూడగానే చిన్న పోరడు వీడేం పాడతాడని అన్న సందర్భాలు రీసెంట్గా కూడా జరిగినాయి. తర్వాత నాకు అవకాశం వచ్చిన తర్వాత పాటతో మెప్పించుకోవడం జరిగింది. పాట పాడిన తర్వాత బ్రదర్ మీరు ఏమనుకున్నా సారీ అని సెకండ్ ఇచ్చి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయ్యో అమ్మ ఉంటే బాగుండు కదా నాకు అన్నట్టు ఫీలింగ్స్ ఎప్పుడైనా కలిగిందన్న? చాలా సందర్భాలలో కలిగింది. అమ్మ ఎందుకు లేవని మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకొని ఉన్న పాటలు, అమ్మ మీద పాటలు ఏమైనా వచ్చా అన్న? అమ్మ మీద నేను కూడా రాసుకున్న పాట. అంటే అమ్మాయి ఎట్లా జరిగిపోయిందన్న? అప్పుడు హెల్త్ బాగాలేక నా చిన్నప్పుడే చనిపోయింది. ఏ వయసు అంటే మీకెన్ని? నాకు 6 months అని కొందరు అంటారు, 9 months అని కొందరు అంటారు, 1 year అని కొందరు అంటారు. కానీ నాకు ఊహ కూడా తెలియదు అప్పుడు. నాన్న ఏం చేస్తాడు? నాన్న వ్యవసాయం చేస్తాడు. నాన్న ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఊర్లోనే ఉంటాడు. నాన్న ఉన్నారు. నాన్న మళ్ళీ చేసుకున్నాడు. అమ్మకు కొడుకు అన్నట్టు. అమ్మ ఉంటే బాగుండన్న ఎప్పుడైనా అనిపించిందన్న? చాలా సందర్భాల్లో అనిపించింది. ఏదన్నా ఫెస్టివల్స్ కానీ ఎవరన్నా అమ్మ తల్లి కొడుకులను చూసిన సందర్భాలు కానీ, హాస్టల్లో నేను చదువుకున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ వచ్చేది. జీవితం మొత్తం హాస్టల్ అయింది అన్న? హాస్టల్ అమ్మాయింది నాకు ఒక మాట చెప్పాలంటే. హాస్టల్స్కు సెకండ్ సాటర్డే సండే అప్పుడు పేరెంట్స్ వచ్చేది. నాకోసం ఎవరు రాకపోయేది. అలాంటి సందర్భాలు చాలా ఎదుర్కొన్నాను అన్న. నేను అమ్మ ఫోటోలు అట్లా ఏమైనా ఉన్నాయన్న? అమ్మ ఫోటో నేను 10వ తరగతి వరకు కూడా చూడలే. నా 10th క్లాస్లో అమ్మ వాళ్ళ అక్క హైదరాబాద్లో ఉంటుంది, ఒక అక్క, మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఫోటో దొరికింది నాకు. నా 10th క్లాస్ వరకు ఆ ఫోటో కూడా చూడలేదు. అసలు అమ్మ ముఖం కూడా తెలియదు, అమ్మ రూపురేఖలు కూడా తెలియదు. ఆ ఫోటో తీసుకొచ్చుకొని నేను అప్పుడు లామినేషన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు కంప్లీట్గా ఫుల్ సపోర్టెడ్ అన్న.
అన్నని నాన్న అయిండు, అన్నని అమ్మ అయిండు. అన్న అమ్మ మీద పాట. అమ్మ మీద నేను రాసుకున్న పాట, ఎందుకంటే అందరూ నాకంటూ ఒక ఆలోచన ఉంటుంది కదా అమ్మ మీద, ఆ విధంగా నేను రాసుకున్న పాట. జగతిలోన గొప్పదిరా అమ్మా, ఈ జనులనే కన్నది మన అమ్మా. జగతిలోనే గొప్పదిరా అమ్మా, సృష్టినే చూపింది అమ్మా, ఈ నేల పైన వేసెను నిన్ను అమ్మా. సృష్టిని కంచింది అమ్మా, ఈ నేలపై వేసిందిరా అమ్మా. అడిగావారా ఈ రూపం కావాలని, అడిగావారా ఈ రూపం కావాలని, అయినా కూడా అందంగా నిన్ను కన్నది జగతిలోన గొప్పదిరా అమ్మా, ఈ జనులనే కన్నది మన అమ్మా. సృష్టినే చూపింది అమ్మా, ఈ నేల పైన వేసెను నిన్ను అమ్మా. అమ్మని నీ పాటలు పెట్టేసినావన్నా. తెలంగాణ ఉద్యమం అంటేనే పోరాటం. అలా ఎన్ని వేదికల మీద పాటలు పాడిరన్నా నీకు గుర్తుండి? 2008 నుంచే నా ప్రస్థానం. అప్పటి నుంచి ఉద్యమంలో నేను తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు పాడుతూనే ఉన్నారు. పాడుతూనే ఉన్నాను. మీరు రాశారన్న తెలంగాణ ఉద్యమంలో నేను అమరవీరుల మీద నేను రాసుకున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వాళ్ళ కళ నెరవేరింది, మీరు చూడకుండా పోయినరు అనే సందర్భం మీద నేను రాసుకున్నాను. మరి ఎందుకని ఇంకా ఆలస్యం, పాడండి. అదిగో తెలంగాణ అమరులారా, మీ స్వప్నం నెరవేరెను చూడరండయా. అదిగో తెలంగాణ అమరులారా, మీ స్వప్నం నెరవేర చూడరండి. అదిగో బలిదాన బంధులారా, మీ ఆశయమే గెలిచింది లేచిరండయా. అదిగో బలిదాన బంధులారా, మీ ఆశయమే గెలిచింది లేచిరండయా. 69 నుండి చేసిన మన పోరాటం నేటికి నెరవేరింది కదిలిరండయా. నేటికి నెరవేరింది కదిలిరండయా. అదిగో తెలంగాణ అమరులారా, మీ స్వప్నం నెరవేరెను చూడరండయా. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజ్ అన్న? అరేంజ్డ్ మ్యారేజ్. ఏం పేరు? అఖిల. పిల్లలన్నా? ఒక పాప. ఓ పాప, అంటే అమ్మ వచ్చేసింది అంతేనా? సో పాప పేరు ఏం పెట్టిరన్నా? సృష్టి. సృష్టి. అమ్మ పేరు సారక్క, కలిపి సృష్టి సార. ఓహో, పాప హమ్మింగ్ చేస్తుందన్న? పాటలు ఏమైనా పాడుతుందా? పాడుతుందా? ఏహే, వచ్చేసిందా? ఏం పాటలు పాడుతుంది బిడ్డ ఎక్కువగా? ఆమె నా పాటలు పాడుతుంది. అవునా? నేను పాడే పాటలు పాడుతుంది నా పాటలు. ఇవే పాటలు కాకుండా ఇంకేమేం పాటలు రాశారు? అంటే సామాజికం మీద రాస్తా, లవ్ సాంగ్స్ రాస్తా, పొలిటీషియన్స్ కూడా రాస్తా. అన్న ఒక పాట రాయడానికి ఎన్ని డేస్ పడుతుంది మీకు? ఎగ్జాక్ట్లీ ఇన్ని రోజులు అని చెప్పలేము, కానీ అప్పుడప్పుడు ఒక్క రోజులో కూడా రాస్తా, అప్పుడప్పుడు వారం పట్టచ్చు. అప్పుడప్పుడు ఒక్క రోజులో రాసిన పాటలు ఉన్నాయి చూసారా? అవే పాటలు ఉంటాయి. అలా రాసిన పాటలు ఏమైనా? ఒక్క రోజులో రాసిన పాట మణిపూర్ సంఘటన మీద రాసిన పాట. అవునా? మణిపూర్ అత్యాచారాల నిలయమాయరా భారతదేశము, రక్షణ లేని రాజ్యమాయరా స్వతంత్ర దేశము. అత్యాచారాల నిలయమాయరా భారతదేశము, రక్షణ లేని రాజ్యమాయరా స్వతంత్ర దేశము.
భారత మాతకు జై అంటూ మన మాతల మానము చెరిచేస్తూ భారత మాతకు జై అంటూ మన మాతల మానము చెరిచేస్తూ నగ్నంగా ఊరేగిస్తూ మన ఆడవాళ్ళ మానం తీస్తూ నగ్నంగా ఊరేగిస్తూ మన ఆడవాళ్ళ మానం తీస్తూ ప్రపంచాన పేరొందినది రాక్షసుల చేతుల్లో నలిగినది అత్యాచారాల నిలయమాయర భారతదేశము రక్షణ లేని రాజ్యమాయర స్వతంత్ర దేశము. నిజమన్న, అదైతే కలిసి వేసేసింది మణిపూర్లో జరిగిన సంఘటన అయితే. గ్రేట్ అన్న, బాగా రాసే పాట అన్న. రికార్డింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎవరు మీకు అంటే ఫస్ట్ పాట రికార్డింగ్లో ఏమైంది? ఎవరు సహకరించింది? నాకు రికార్డింగ్లో ఫస్ట్ భరత్ అన్న, మేకల భరత్ అన్న, హసన్పర్తి స్టూడియో అన్న దగ్గరనే నేను రికార్డింగ్ స్టార్ట్ చేసిన. నాకు చాలా సపోర్టెడ్గా ఉండే అన్న. స్క్రీన్ మీద రావడం కూడా భరత్ అనే కారణం. ఏం పాట అన్నది? అది లవ్ సాంగ్. అది హాస్టల్ పాట. ఎందుకు రాయాల్సి వచ్చింది? ఎందుకంటే నేను 6వ తరగతి నుంచి యూనివర్సిటీ వరకు నాది హాస్టల్ జీవితమే. నాకు అమ్మ తర్వాత మరొక అమ్మ అనిపించింది. నాకు హాస్టల్ జీవితం మొత్తం హాస్టల్, నా స్టడీ మొత్తం హాస్టల్ అని కంప్లీట్ చేసి బయటకు వచ్చే సందర్భంలో ఇక నేను హాస్టల్ని వదిలిపెట్టి పోతున్నా అని ఆ సందర్భంలో రాసుకున్నా నేను. నిన్ను విడిచి వెళ్ళుతున్నానమ్మా, నాకు అన్నం పెట్టిన హాస్టలు. నిన్ను వదిలి వెళ్ళుతున్నానమ్మా, నా ఆకలి తీర్చిన హాస్టలు. నాకు జన్మనిచ్చింది మా అమ్మ, నన్ను పెంచింది నువ్వేనమ్మా. నాకు జన్మనిచ్చింది మా అమ్మ, నన్ను పెంచింది నువ్వేనమ్మా. నిన్ను విడిచి వెళ్ళుతున్నానమ్మా, నాకు అన్నం పెట్టిన హాస్టలు. నిన్ను వదిలి వెళ్ళుతున్నానమ్మా, నా ఆకలి తీర్చిన హాస్టలు. పేదోళ్ళ గుడిసెల నుండి నీ ఒడిలోకి చేరుకున్నాము. ఒక్క తల్లి కన్న బిడ్డలాగా మమ్ము చేరదీసుకున్నావమ్మా. ఒక్క కంచంలోనే అందరూ తింటుంటే ఆనందం ఎట్లుంటుందో తెలియజేస్తీవి. నిన్ను విడిచి వెళ్ళుతున్నానమ్మా, నాకు అన్నం పెట్టిన హాస్టలు. నిన్ను వదిలి వెళ్ళుతున్నానమ్మా, నా ఆకలి తీర్చిన హాస్టలు. బాగుందన్న. సరే, తాత నుంచి అయితే గొంతు వచ్చింది, మరి పాటలు రాయడం ఎలా వచ్చిందన్న? నేను పాటలు రాయడానికి గల కారణం మా అన్న. అవునా? అంటే నేను చిన్నప్పటి నుంచి పాటలు తాత నుంచి వచ్చినాయి, పాడేది కానీ రాయడం మాత్రం అన్నతోనే స్టార్ట్. అంటే నాకు ఒక సందర్భంలో నేను ఎండాకాలం ఖాళీగా ఉన్న సందర్భంలో అన్న ఖాళీగా ఉండే బదులు ఏదన్నా పాట రాయొచ్చు కదరా అని అన్న నన్ను అన్నాడు. అవునా? అది ఉత్తగా రాయడానికి వచ్చేది. అంటే నేను అన్నతోని మనం సింగర్స్గా అన్న మనం పాటలు ఎట్లా రాస్తాం, మనం ఏమన్నా రైటర్స్ అని నేను అన్న. అంటే అన్న ఒక సింగర్ ఒక రైటర్ ఎందుకు గాడరా అన్న ఒక క్వశ్చన్ చేసిండు అన్న. ఆ క్వశ్చనే నేను పాట రాయడానికి గల కారణం అసలు. మరి మనం వచ్చిందేమో రైతు కుటుంబం, గ్రామాల నుంచి వచ్చాం కదా. అవును. సో రైతుల మీద పాటలు రాశారన్న? రైతు మీద కూడా రాసిన. సరే, పాడండి అన్న ఒక. నేలను నమ్మి సాగు చేసేటి రైతన్నా, ఈ నేలన నిన్ను మించిన దైవం లేదన్నా. నేలను నమ్మి సాగు చేసేటి రైతన్నా, ఈ నేలన నిన్ను మించిన దైవం లేదన్నా. చెమటని నేస్తమై చేసిన కష్టమే తోడన్నా, ఈ సృష్టిలో నీకున్న పేరసలెప్పుడు పోదన్నా. చెమటని నేస్తమై చేసిన కష్టమే తోడన్నా, ఈ సృష్టిలో నీకున్న పేరసలెప్పుడు పోదన్నా. బువ్వ పెట్టేది నువ్వేరన్నా, భూమితోటి సమానమే అన్నా. బువ్వ పెట్టేది నువ్వేరన్నా, భూమితోటి సమానమే అన్నా. ఆకలిర్చేది నువ్వేరన్నా, మా అన్నదాత నువ్వన్నా.
చేసేటి రైతన్నా ఈ నేలన నిన్ను మించిన దైవం లేదన్నా ఈ నేలన నిన్ను మించిన దైవం లేదన్నా. ఓకే, లాస్ట్కి రైతు మీద కూడా పాట వచ్చేసింది. రేలా రేలా వచ్చిందని చెప్పారు, మరి ఎక్కడ దాకా పోయారు రేలా రేలా ప్రోగ్రామ్కి? రేలకు నేను వరంగల్ నుంచి సెలెక్ట్ అయినా, బట్ కొన్ని రాజకీయాలు నడిచి నాకు ఛానల్ నుంచి ఫోన్లు కూడా చేసిండ్రు. ఒక 2-3 డేస్లో మీరు రావాల్సి ఉంటుంది స్టూడియోకి అని చెప్పిండ్రు. అదే టైంకు నా ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టేసి. ఇలా కూడా ఉంటుంది అంటారా? రాజకీయం ఈ రోజులలో చాలా వాళ్ళ అనుచరులు వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళని పెట్టేసుకున్నారు అన్నట్టు. ఇంకా ఏమైనా టీవీ ప్రోగ్రామ్స్లో పాడారన్నా? అన్నారు కానీ నేను పోలేదు, పిలిచిండ్రు కానీ వెళ్ళలేదు. అవునా, ఓకే ఓకే అన్న. మరి సినిమాలో ఛాన్స్ ఏమైనా వచ్చినాయి అన్న? మరి సినిమాలో ఛాయిస్ ఇప్పటి వరకు ఏం రాలేదు. ఓకే, కాకపోతే షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నా, నేను చేసిన కూడా. ఓ, హీరోగా చేశారా? సైడ్ యాక్టర్గా చేసి. సుమన్ అన్న, తాత చేతిలో పెరిగినావు, అమ్మ చిన్నప్పుడే తెలియదు, ఊహ కూడా తెలియదు. మరి అప్పటికిప్పటికి నీ బతుకు చిత్రం ఎలా ఉందన్న? అంటే మారిందా? తరాలు మారినాయి కానీ తలరాతలు ఏం మారలేదు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఇంకా పేదరికం పోలేదు. పేదరికమే కావచ్చు, అత్యాచారాలే కావచ్చు. మనకు స్వాతంత్రం వచ్చింది, ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరగవచ్చు అనే సందర్భం అన్నారు కానీ ఇప్పుడు లేదు ఆ సందర్భం. ఇంకా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ కూడా పేదవాళ్ళంతా మురికి కాలువల పక్కన కూడా డేరాలు వేసుకొని నివసిస్తున్నటువంటి పరిస్థితులు మన కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. తరాలు మారినాయి అవి తప్ప తలరాతలు ఎవరేం మారలేదు. ఒక మెట్టు అంటే ఎక్కలేదు, అక్కడనే ఉన్నాము. ఎక్కలేదు. సో దాని మీద కూడా పాట రాశారన్నా? మరి రాసిన. పాడండి అన్న. తరాలు మారుతున్నయే స్వతంత్ర దేశమా, తలరాతెప్పుడు మారునే నా భారతదేశమా. రోజులు మారుతున్నయే స్వతంత్ర దేశమా, రోజున్న బ్రతుకు మారదే నా భారతదేశమా. ఎవ్వడు అన్నడు స్వతంత్రమొచ్చిందని, ఏమేమి మారింది ఎక్కడ మారింది. ఎవ్వడు అన్నడు స్వతంత్రమొచ్చిందని, ఏమేమి మారింది ఎక్కడ మారింది. నేనున్న గుడిసె మారలే, ఆకలి చావులాగలే. సూపర్ అన్న. రీసెంట్గా ఏం పాటలు రాశారు? రీసెంట్గా రికార్డింగ్ కానీ చాలా ఉన్నాయి. రికార్డింగ్ కానీ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా రికార్డ్ అయ్యి పాట ఇప్పుడు వస్తుంది, రేపు మాపు వస్తున్నట్టు అట్లా ఏమైనా ఉన్నాయా? రీసెంట్గా భరతాన దగ్గర వీడుకోలు పాట చేసిన. ఓ, అయిపోయింది, పాడిన, మేకింగ్ కూడా అయిపోయింది. ఈ 2-3 రోజులలో అది వస్తుంది. అవునా, ఏం పాట అన్న? అంటే వీడుకోవాలంటే ఎవరికి? నేను మా యూనివర్సిటీ మీదనే రాసుకున్నాను. ఓకే అన్న, ఇప్పుడు ప్రజెంట్గా ఏంటంటే ఓటుకు నోటు, అవునా? అవును. మరి అలాంటి ఏమైనా పాటలు రాశారన్నా? రాసిన, ఓటు మీద కూడా రాసిన. ఓటు మీద కూడా పాట రాశారా? సరే పాడండి అన్న. ఓకేనా? ఒక రోజుల ఒడిసిపోయేదనుకోకుర ఓటు, రేపటిని భవిష్యత్తును మార్చేదే ఓటు. ఒక రోజుల ఒడిసిపోయేదనుకోకుర ఓటు, రేపటిని భవిష్యత్తును మార్చేదే ఓటు. 5 ఏళ్ల అభివృద్ధిని 500 కమ్ముకొని, 5 ఏళ్ల అభివృద్ధిని 500 కమ్ముకొని, చిన్న చీపులిక్కరుకే చీకట్లను కమ్ముకొని, చిన్న చీపులిక్కలిగా చీకట్లను అమ్ముకొని, ఆలోచన చెయ్యకుండా వేసే ఓటు, రేపటిని బ్రతుకులో చీకటి చోటు. ఒక రోజుల ఒడిసిపోయేదనుకోకుర ఓటు, రేపటిని భవిష్యత్తును మార్చేదే ఓటు. ఓటుకు నోటు అనేది ఉండొద్దు అనేది మంచి నాయకుడు. ఒకే రోజుల ఏదో అయిపోయింది అట్లా పోయినా వేసిన ఓటు అయిపోయింది అనేది కాదు కదా. 5 సంవత్సరాలు మన జీవితాలను వాళ్ళ చేతిలో పెడుతున్నాం. పెడుతున్నాం. థ్యాంక్ యూ అన్న, ఇంత మంచి పాట రాసినందుకు.
అన్న సన్మానాలు, అవార్డులు ఎక్కడెక్కడ తీసుకున్నారు, ఏ ఏ వేదికల మీద? నేను మర్చిపోని వేదిక అంటే మా కాలేజీ ఏబీవి గౌడ్ డిగ్రీ కాలేజీ జనగా ఉంది. మ్మ్. నేను రాసిన నిరుద్యోగం సాంగ్కు నా డిగ్రీ 2008 నుంచి 11 బ్యాచ్. అప్పుడున్నటువంటి లెక్చరర్స్ లేరు, బట్ ఈ పాట విని ఎవరని తెలుసుకొని మా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రిన్సిపాల్ గారు నా కోసం సెర్చ్ చేస్తే ఇతను మన పూర్వ విద్యార్థి అని తెలిసి నా కోసం ఫోన్ చేసింది. వాళ్ళు ఓ ఫోన్ చేసి నన్ను కాలేజీకి పిలిపించి సన్మానం చేసింది. నా గురువులతో పాటు నాకు వాళ్ళతో సమానంగా కుర్చీ చేసి వాళ్ళ మధ్యలో కూర్చుండబెట్టి నాకు సన్మానం చేయడం అనేది నేను చాలా అదృష్టంగా భావించిన. మేము కూడా ఆ పాట నాకు లైఫ్ని ఇచ్చిన పాట నిరుద్యోగం సాంగ్. ఎప్పుడైనా అనిపించింది అన్న మీకు, ఎందుకు ఈ పాటను నేను ఎంచుకున్నాను, ఈ రాతను ఎంచుకున్నాను అని? అంటే ఏం పెడుతుంది నాకు ఇది అని? ఇప్పుడు నేను పాట మీదనే బతుకుతున్నా, ఏం పెడుతుంది అనే ఆలోచన నాకు ఎప్పుడు రాలేదు. సో ఇప్పుడు పాటే ప్రపంచం. సో నేను అన్నదానికి నాకు ఈ వేదిక ఇచ్చింది కూడా పాటే కదా, నేను అట్లా అదృష్టంగానే భావిస్తాను. అదే అంటే ఆ పిల్లగాడు ఏంది పాట ఎత్తుకుంటాను ఏమొస్తుంది ఇదని అంటుంటారు కదా, అంటారు అన్న సందర్భాలు ఉన్నాయి, కానీ అది నాకు వారసత్వంగా వచ్చింది ఒకటి. ఇప్పుడు మా తాత లేడు, మా తాత కళను నేనున్నంత వరకు కొనసాగించాలనేది నా ఆలోచన. ఏం కావచ్చు ఇవన్నీ మీ యొక్క అంబిషన్, గోల్ ఏంటిదన్న? నా గోల్ అంటే నాకంటూ ఒక ప్రత్యేకత, నాకంటూ ఒక పేజ్ ఉండాలి. సరే అందరూ పుడతారు చనిపోతారు, కానీ నేను పోయినా కూడా నా పేరు అనేది చరిత్రలో ఉండాలనేదే నా. రామంచ సుమన్ లిఖిత పూర్వకంగా ఉండాలి. సినిమాలో రాయాలని ఉందా అన్న? ఉన్నది. ఛాన్స్ వస్తే రాస్తారా? తప్పకుండా. ఎన్ని పాటలు పాడారు కదా, ఎన్ని పాటలు రాశారు కదా, అమ్మ ఉంటే ఇలా సంతోషించేదని ఎప్పుడైనా అనుకున్నావు అన్న? అనుకున్నా. అంటే అన్న పాటలు నా పాటలు చూసి చాలామంది ఊర్లో కూడా అమ్మ పేరును తలుచుకున్న సందర్భాలు ఉన్నాయి అన్న. అవునా? మీ అమ్మ ఉంటే ఎంత సంతోషపడేదో అని అన్న సందర్భాలు చాలా ఉన్నాయి. అమ్మ లేకపోయినా కూడా అమ్మ పేరు మేము నిలబెడుతున్నాం అనే. ఇంకేం కావాలన్నా? అమ్మ లేకున్నా కానీ అమ్మ పేరు, కానీ అమ్మ మీతోనే ఉంది. మీరు ఏ స్థాయికి చేరాలనుకుంటున్నారో, ఎలాంటి ఒక బుక్లో మీ పేరు రాసి లిఖితమై ఉండాలని అనుకుంటున్నారో అది తప్పనిసరిగా మీకు దొరుకుతుందన్న, వస్తుంది. థ్యాంక్ యూ. అది తొందరగా రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కూడా ఆకేరు న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, అదేవిధంగా సిబ్బందికి నాకు ఇంత చక్కటి అవకాశం కల్పించినందుకు నేను కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నాలాంటి కళాకారులను ప్రోత్సహిస్తూ ఇంత గొప్ప వేదికను ఇస్తున్నందుకు, ఇంకా ఇవ్వాలి నాలాంటి కళాకారులు ఇంకా చాలామంది కనుమరుగున ఉన్నారు, వాళ్ళను కూడా వెలికి తీస్తున్నందుకు మీ యొక్క ఛానల్కు మా కళాకారుల పక్షాన మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతసేపు నా పాటలు విన్నారు కదా, నా పాటలు కనుక మీకు నచ్చితే అందరూ లైక్ చేసి షేర్ చేసి ఈ యొక్క ఆకేరు న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి చూస్తారని నా యొక్క కోరిక.